Hi students, in the previous video I explained the poem. Now summary of the poem, let us see. The Magical Earth is one of Gulzar's famous green poems. Here, the Magical Earth is one of Gulzar's famous green poems. That's why we called him green poet. Gulzar believes in, here he believes, conserve nature to conserve ourselves. This is the advice. Conserve nature to conserve ourselves. Conserve means protect. Gulzar believes that, Gulzar emphasizes that protect nature to protect ourselves. మనం ప్రకృతిని కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. Conserve nature to conserve ourselves. Gulzar believes that. Nature always captivated him. Here, Gulzar always captivated him. Gulzar always attracted by nature. Hold attention, nature. ఈయన ప్రకృతి మీద ఎక్కువ శ్రద్ధ చూపించాడు. And inspired him to transform its beauty into art in his green poems. And inspired him, nature inspired him to transform its beauty into art in his green poems. Through his green poems, he transformed nature's beauty into art. ఆ ప్రకృతి యొక్క అందాన్ని కళలోకి మార్చేశాడు. ద మ్యాజికల్ ఎర్త్ ఎక్స్ప్రెసెస్ హిజ్ అడ్మిరేషన్ ఫర్ నేచర్. హియర్ ద మ్యాజికల్ ఎర్త్ పోయం ప్రైజెస్ ఫర్ నేచర్. ద ఇన్నోసెంట్ క్వశ్చన్ ఇన్ ద పోయం, ద పోయట్ ఆస్క్ వన్ క్వశ్చన్, ఇన్నోసెంట్ క్వశ్చన్, అమాయకంగా ప్రశ్నిస్తాడు. ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్? ఈజ్ దిస్ ఎర్త్ మ్యాజికల్? ఈ భూమి ఏమైనా మ్యాజిక్ చేస్తుందా అంటే ఎంత అమాయకంగా అంటే అతనికి ఏం తెలియనట్టు అడుగుతాడు. అండ్ రిపీటెడ్ అసర్షన్ హియర్ మీన్స్ అండ్ రిపీటెడ్ అసర్షన్, a statement that believes the, a statement he repeated again and says that the earth knows how to do magic. మళ్ళీ ఆన్సర్ కూడా అతనే చెప్తాడు. the earth knows how to do magic. ఈ భూమికి తెలుసు మ్యాజిక్ ఎలా చేయాలో. have a magical impact on the reader's mind. His green poems in Hindi were translated into English by retired diplomat Pawan Kumar Verma. All his green poems are in Hindi were transformed or translated into English. అతని గ్రీన్ పోయమ్స్ మొత్తం కూడా హిందీ నుంచి ఇంగ్లీష్లోకి ఎవరు ట్రాన్స్లేషన్ అంటే ఏ రిటైర్డ్ డిప్లొమాట్ పవన్ కుమార్ వర్మ. నెక్స్ట్, ద పోయమ్ ఇన్నోసెంట్లీ ఆస్క్స్ if this earth is magical. In the poem, the poet innocently asks if this earth is magical. అమాయకంగా అడుగుతాడు, ఈ భూమికి మ్యాజిక్ వచ్చా? Then he gives a long list of fruits and flowers that the earth gives us. Then after that, he gives a long list of fruits and flowers that earth gives us. ఈ మ్యాజిక్ వస్తుందా ఈ భూమికి అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత అతడు ఆ ఫ్రూట్స్ ఇస్తుంది, తర్వాత ఫ్లవర్స్ ఇస్తుంది అని అతడే చెప్తాడు. భూమి ఇచ్చే మొత్తం కూడా చెప్తాడు. ఈ అఫర్మ్స్ దట్ ద ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. హీ బిలీవ్స్ దట్ ఎర్త్ నోస్ హౌ టు డూ మ్యాజిక్. ఆ తర్వాత అతను నమ్ముతాడు ఈ భూమికి మ్యాజిక్ ఎలా చేయాలో తెలుసు అంటాడు. అండ్ యాడ్స్ దట్ ద ఎర్త్ బ్యాలెన్సెస్ ద కోకోనట్ ట్రీస్ ఈవెన్ వెన్ ఇట్స్ winds try to fell them. And adds that and describes that the earth balances the coconut trees. ఈ కొబ్బరి చెట్లని భూమి ఆపగలుగుతుంది.
ఈవెన్ వెన్ విండ్స్ ట్రై టు ఫెల్ దెమ్. బలమైన గాలి వీచినప్పుడు ఆ కొబ్బరి చెట్లు పడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఈ భూమి వాటిని పడకుండా ఆపుతుంది అని అతనే చెప్తాడు. సో ద ఎర్త్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ ఇన్ ఎనీథింగ్ దట్ ఫాల్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ద ఎర్త్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ ఎనీథింగ్. భూమికి ఏదైనా తీసుకునే శక్తి ఉంది. దట్ ఫాల్స్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. ఈ భూమి మీద పడ్డటువంటి ప్రతిదీ గ్రహించే శక్తి ఉంటుంది భూమికి. కెన్ కన్జ్యూమ్ ఎ లాట్ yet its stomach never fills. The earth consume a lot yet its stomach never fills. భూమి మీద ఇవన్నీ పీల్చుకున్నప్పటికీ ఈ భూమి యొక్క దాహం తీరదు, కడుపు నిండదు. It makes fruits sweet, leaves tasteless, flowers colorful. Here it makes the earth makes fruits are sweet, పళ్ళు తీయగుంటవి, లీవ్స్ టేస్ట్లెస్, ఆకులు టేస్ట్ ఉండవు, ఫ్లవర్స్ కలర్ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇట్ సెటన్లీ డస్ మ్యాజిక్. ఇదంతా ఏం జరుగుతుందంటే మ్యాజిక్ చేస్తుంది. కాబట్టి సేయింగ్ సో రిపీటెడ్లీ గుల్జార్ పేస్ glorious green tributes to our mother earth, prompting readers to follow suit. Here our poet Guljar pays glorious tributes, వైభవపేతమైన ఘన నివాళులు అర్పిస్తున్నాడు టు మదర్ ఎర్త్, ఈ భూమాతకి. ప్రాంప్టింగ్ రీడర్స్ టు ఫాలో ఇట్. హియర్ సేయింగ్ రీడర్స్, ఎవరైతే పాఠకులు ఉన్నారో, ఈ పద్యం చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా టు ఫాలో సూట్, దీన్ని మీరు తప్పకుండా పాటించండి అని చెప్తున్నాడు.